ఇది ఒక సాధారణ కుటుంబంలోని దేవుని గురించి తండ్రి కొడుకుల తార్కిక సంవాదన. తండ్రి గంగాధర శాస్త్రి, కొడుకు తిలక్. శాస్త్రి ఇలా అంటున్నాడు: ఒరేయ్ నాయనా, నువ్వు ఎప్పుడైనా దేవుని ఉనికి గురించి ఆలోచించావా? అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్న సందేహం వచ్చిందా? తిలక్ ఇలా అంటున్నాడు: అవును నాన్నా, నేను దాని గురించి కొంచెం ఆలోచించాను, కానీ అనుభవ సంబంధమైన ఆధారాలు లేని దాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదు. నేను విశ్వం కోసం శాస్త్రీయ వివరణ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నాను. శాస్త్రి ఇలా అంటున్నాడు: ఓ, నువ్వు విషయం ఎక్కడ మొదలు పెడుతున్నావో నాకు అర్థమైంది. అయితే జీవితంలోని కొన్ని అంశాలు కేవలం సైన్స్ ద్వారా వివరించలేనివి. ప్రకృతి సౌందర్యం లేదా మానవ భావోద్వేగాల సంక్లిష్టతలను ఒక్కసారి గమనిస్తే మనకంటే గొప్ప విషయాలనన్నింటినీ తార్కికంగా విశ్లేషణ చేయడం సాధ్యం కాదు. తిలక్ ఇలా అంటున్నాడు: ప్రకృతిని గమనిస్తే విస్మయం కలిగిస్తుందని నేను అంగీకరిస్తున్నాను నాన్నా, కానీ దానిని సర్వోన్నత జీవికి ఆపాదించడం తార్కిక వాదన నుండి పలాయన మార్గం ఎంచుకున్నట్లు అనిపిస్తుంది. సైన్స్ అనేది విశ్వాసం లేదా పురాణాల ఆధారంగా కాకుండా సాక్ష్యం మరియు పరిశీలన ఆధారంగా వివరణలను అందిస్తుంది. శాస్త్రి ఇలా అంటున్నాడు: అది నిజమే, కానీ జీవిత రహస్యాలను వివరించే విషయంలో సైన్స్ దాని పరిమితులను కలిగి ఉంటుంది. ఇది తెలుసుకోవాలంటే ఎలా అని ప్రశ్నించుకుంటే గమ్యానికి చేరుతాం, కానీ ఎందుకు అని ప్రశ్నిస్తే ముందుకు వెళ్ళలేం. మానవులమైన మనకు మన ఉనికి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలనే లోతైన కోరిక ఉంది, మరియు చాలామందికి దేవుడు ఆ ఉద్దేశ్యాన్ని సూచిస్తాడు. తిలక్ ఇలా అంటున్నాడు: అర్థం వేరు మరియు నెరవేర్చుకోవడం వేరు. ఈ నెరవేర్చుకోవడం కోసం మన స్వంత అన్వేషణ నుండి ఉద్దేశ్యం ఏర్పడిందని నేను భావిస్తున్నాను. మన అనుభవాలు, సంబంధాలు మరియు వ్యక్తిగత ఎదుగుదల ఆధారంగా మన స్వంత ప్రయోజనాన్ని సృష్టించుకుంటాము. మన ఉద్దేశ్యాన్ని నిర్వచించడానికి బయట గుర్తింపుపై ఆధారపడటం అనేది నిర్బంధంగా అనిపిస్తుంది మరియు వ్యక్తిగత బాధ్యతను తొలగిస్తుంది. శాస్త్రి ఇలా అంటున్నాడు: అయితే చరిత్ర అంతటా ప్రజలు అనుభవించిన దైవిక జోక్యం మరియు పరివర్తన అనుభవాల గురించి లెక్కలేనన్ని జాబితాల మాటేమిటి? అవన్నీ కేవలం యాదృచ్ఛికంగా మాత్రమే కొట్టివేయబడతాయా? తిలక్ ఇలా అంటున్నాడు: సరే నాన్న, ఒక్కొక్కరి అనుభవాలు వారి వారి మానసిక పరిస్థితిని బట్టి వేరే వేరే అర్థాన్ని కలిగి ఉండవచ్చు, కానీ అవి సార్వత్రిక ప్రామాణికతను కలిగి ఉండవు. అన్ని వర్గాల ప్రజలు మానసిక కారకాలు లేదా సాంస్కృతిక విశ్వాసాలు వంటి వివిధ కారణాల వల్ల అసాధారణ అనుభవాలను కలిగి ఉంటారు. శాస్త్రి ఇలా అంటున్నాడు: చాలా చక్కగా చెప్పావు నాయనా, అయితే దీనిని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. చరిత్రలో మానవత్వం తమ కంటే గొప్ప అస్తిత్వం నుండి ఓదార్పు, మార్గదర్శకత్వం మరియు బలాన్ని కోరింది. మతం దాని వివిధ రూపాల్లో నైతిక దిక్సూచిని అందించింది మరియు వ్యక్తులు సవాళ్లను ఎదుర్కొనడంలో బాగా సహాయపడింది. ఇది దైవ సన్నిధికి నిదర్శనం కాదా? తిలక్ ఇలా అంటున్నాడు: నిజానికి దేవుడిని మనిషే సృష్టించుకున్నాడు నాన్నా. మనిషిలోని రాక్షసత్వాన్ని నిరోధించడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలుగాని, న్యాయసూత్రాలుగాని, రక్షక వ్యవస్థగాని చాలవు. వీటికి అతీతమైనది ఏదో శక్తి నిరోధిస్తుంది అని భయపెడితే తప్ప. ఇలాంటి సందర్భంలోనే మనిషి దేవుడిని సృష్టించుకున్నాడు. ఒక జంతువు తన ఆకారంలో తనకంటే శక్తిమంతమైన మరో జీవిని దేవుని రూపంలో ఊహించుకుంటుంది. ఇది సర్వసాధారణమైన బలహీనత. మతం మరియు దాని నైతిక బోధనలు ఖచ్చితంగా వ్యక్తులు మరియు సమాజంపై సానుకూల ప్రభావాలను చూపుతాయని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ ఈ ప్రభావాలను తత్వశాస్త్రం, నైతికత మరియు మానవతావాదం వంటి లౌకిక మార్గాల ద్వారా కూడా సాధించవచ్చు. నైతిక మరియు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి దేవునిపై నమ్మకం ఉండవలసిన అవసరం లేదు. శాస్త్రి ఇలా అంటున్నాడు: నువ్వు చెప్పింది నిజమే అనుకుంటాను నాయనా, కానీ ఇన్ని కోట్ల మంది జనం ఇన్ని వందల సంవత్సరాలుగా ఈ గుళ్ళు గోపురాలకి ఎందుకు వెళుతున్నట్టు? దేవుడు లేడనే భావనతోనేనా? ఇవన్నీ మనం వ్యక్తిగతంగా అర్థవంతంగా మరియు నెరవేరుస్తామని భావించే వాటిపై ఆధారపడి ఉంటుంది. మనం ఒకరి దృక్కోణాలను ఒకరు గౌరవించుకున్నంత వరకు భిన్నమైన నమ్మకాలను కలిగి ఉండటం సరైంది. తిలక్ ఇలా అంటున్నాడు: ఖచ్చితంగా నాన్నా,
ఆ జనాలు ఏ భావనతో వెళ్ళినా సరే ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. తద్వారా ప్రజలకు కావలసిన కొన్ని సంక్షేమాలు అమలు జరుగుతున్నాయి కదా. అవగాహనను పెంపొందించడంలో సంభాషణ మరియు గౌరవం చాలా అవసరం మరియు మన వ్యత్యాసాలలో కూడా మనం ఉమ్మడి వేదిక కనుగొనగలము. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు గాని ఉన్నాడు అనే భావనతో నాన్న మీరు మీ చుట్టుపక్కల వారితో ప్రేమతో ఆప్యాయ అనురాగాలు పంచుతున్నారు చూడండి, అది నాకు నచ్చుతుంది. మన నమ్మకాలతో సంబంధం లేకుండా కలిసి జీవిత రహస్యాలను అన్వేషించడాన్ని కొనసాగిద్దాం. శాస్త్రి ఇలా అంటున్నాడు, ఒప్పుకున్నాను నాయనా. ఇది నిజంగా మన జీవితాలను సుసంపన్నం చేసే జ్ఞానం మరియు అవగాహన కోసం ఒక అన్వేషణ మాత్రమే. సంతోషం నాయనా. ఇక వెళ్ళి విశ్రాంతి తీసుకో.